హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చినాం. ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ ఉంది. నైటు 12 o'clock బయలుదేరి 5 o'clock ఇక్కడ దిగినాం. ఇప్పుడు 5:30 అవుతా ఉంది. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా ఫ్లైట్లో కూర్చొని కూడా గారెలు తింటారు. వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే మాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా 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 వేగం 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 మాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా 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 వేగం 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 తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే
లోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టలెన్ని రాని చెబె కలి కాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘం మనసంత తడిసేలా కురిసేవానా మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 चम चम चांदी सोना चमके चमके गगन में तारा कौन जगत में यूं चमके माँ जैसे तेरा लश्कारा हो चम चम चांदी सोना चमके चमके गगन में तारा कौन जगत में यूं चमके माँ जैसे तेरा लश्कारा ओ कौन जगत में यूं चमके माँ कौन जगत में यूं चमके माँ जैसे तेरा लश्कारा ये चोला माँ तेरा चोला ये चोला माँ तेरा चोला लहराया तू दिल मेरा बोला के ऊंचे ऊंचे पर्वतों तले ओ माई तेरी जोत जले के ऊंचे ऊंचे पर्वतों तले ओ माई तेरी जोत जले टूटा सितारा था मैं बेसहारा था मेरे सहारे को आई तू कोई अमीरी में है मुझसे आगे क्या मेरी कमाई है माई तू माना की तीरथ सभी पुण्य गाई है मेरी मुरादें तेरे द्वार आई है कौन सा धाम यूं पावन है माँ कौन सा धाम यूं पावन है माँ जैसे तेरा दरबारा ये चोला माँ तेरा चोला ये चोला माँ तेरा चोला लहराया तू दिल मेरा बोला के ऊंचे ऊंचे पर्वतों तले
సరరరరిరరరర సరరర సరరరరిరరర అప్పై రగాలి అప్పై రగాలి చలంగా సాగి నిన్ను ముద్దాడి ఏదో ఏదో చెప్పేనమ్మా నువ్వేలేనా కలలోకొచ్చి చెల్మిని పెంచే అలివేణివో ఎక్కడ నుంచి వచ్చావో నువ్వు ఏ సిరులే తెచ్చావో మమతల పల్లకి తెచ్చానే నేను నీకోసమే వచ్చానే ప్రేమ యాత్రను సాగించి మనం ఆనంద తీరాలు చేరాలి ఏమి మేఘాలే పరుగున వచ్చి అల్లరి స్వరమై ఏదో ఏదో చెప్పేనమ్మా భాష ఒకటుంది అది మనసుకి మాత్రమే తెలుసంది ఏ దేశమైనా ఏ తీరమైనా ప్రేమకు అదే వారది నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా పహల్గాం వచ్చేసినాం. ఇవన్నీ మంచు కుండలు, చల్లటి గాలి వీస్తూ ఉంది. చల్లటి మంచు కుండలు కనిపిస్తూ ఉన్నాయి వెనకాల. తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా
ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. పహల్గాంలోని వ్యాలీలో ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ సీనరీ, వాటర్ ఫాల్స్. చివరికి ఎవరెనకో ఓ ఇది సరిపోదా. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. 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 నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పట్టణంలో ఉన్నాం. పహల్గాం పట్టణంలో పహల్గాం రిట్రీట్ అనేటువంటి హోటల్లో ఉన్నాము. మేము వచ్చి 3 రోజులు అయింది. శ్రీనగర్ అందాలు చూడడానికి, భారతదేశం శిరోమణి శిఖరం కిరీటమైనటువంటి జమ్మూ కాశ్మీర్ పట్టణ అందాలు చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఒకసారి ఇక్కడి అందాలు చూస్తూ ఉంటే చాలా ముగ్ధులైపోతున్నట్టుగా ఉన్నది. ప్రకృతి అందాలు, హిమాలయ అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
చూడడానికి కళ్ళు నేను ఉదయాన్నే అందరికంటే ముందు ఒక అరగంట ముందు లేచి ఈ ప్రకృతిని చూడడానికని బయటికి వస్తున్నాను. చాలా అద్భుతంగా ఉన్నది. రూమ్లో పడుకుంటే ఇంకో అరగంట పడుకోవచ్చు. చలిగా ఉంది బాగా. ఇంతకుముందే వర్షం కొట్టి వెళ్ళింది. సార్ చూడండి, ఇక లోపల ఉన్నాం. మేమున్న హోటల్ పహల్గామ్ రిట్రీట్ అనే హోటల్ కూడా చాలా అద్భుతంగా, చాలా అందంగా, సౌకర్యంగా కూడా ఉన్నది. నేను మా మిసెస్ సంధ్యతో పాటుగా ఒక 5 ఫ్యామిలీస్ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కేశవరావు సార్, లక్ష్మి, రాజేశం, ప్రేమలత, రామ్మూర్తి, త్రివేణి, సత్యనారాయణ రావు, సువర్ణ మేడంలు కలిసి ఇక్కడికి వచ్చాము. మేము 19th మే రోజున, ట్యూస్డే రోజున బయలుదేరి జమ్మూ చేరుకొని, జమ్మూ నుంచి ఇన్నోవా వెహికల్ ద్వారా కాట్రా చేరుకున్నాం. ఆ రోజున కాట్రాలో సాయంత్రం పూట వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళడానికి టికెట్స్, హెలికాప్టర్ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు అక్కడే ఉన్నాం. తెల్లవారి మార్నింగ్ హెలికాప్టర్ ద్వారా వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. కింది నుంచి, భూమి నుంచి 14 కిలోమీటర్ల హైట్ పైన అమ్మవారు ఉన్నారు. మొన్న అక్కడ దర్శనం చేసుకొని నిన్న కాట్రా నుండి వైష్ణోదేవి టెంపుల్ నుంచి పహల్గామ్, శ్రీనగర్ పహల్గామ్ ప్రాంతానికి వచ్చాం. ఇది శ్రీనగర్లోని పహల్గామ్ అందమైన ప్రదేశం. చూడడానికి, చెప్పడానికి చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇల్లు చాలా ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంతకుముందు చూపించిందంతా కూడా ఇక్కడ హోటల్ పరిసరాలు. ఇప్పుడు నా వెనకాల ఉన్నదంతా కూడా హిమాలయ ప్రాంతాలు. ఈ ఒక హిమాలయం దాటితే ఇంకొక హిమాలయం, అట్లా అన్ని హిమాలయాలు దాటుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది మా హోటల్ అక్కడ కాటేజెస్, అందులో ఒక కాటేజీలో మేము ఉన్నాం. అన్ని కాటేజెస్ కూడా చాలా అద్భుతంగా ఒకే రకంగా ఉన్నాయి. ఈ చెట్లు ఇక్కడ ప్రకృతికి, ఇక్కడ చెట్లు కూడా పరవశించిపోయే విధంగా ఫ్లవర్స్ కానీ బ్యూటిఫుల్ చూస్తూ ఉన్నాయి. ప్రాంతంలో ఇప్పుడే ఇంతకుముందే వర్షం పడిపోయి చల్లటి వాతావరణం ఉన్నది. ఇక్కడికి రావడం ఒక అదృష్టం. ఎందుకంటే భారతదేశం శిఖరం, తల, శిరోమణి ఈ జమ్మూ కాశ్మీర్. అందుకోసమే మన ప్రభుత్వాలు, మనం అంతా కూడా ఈ శిఖరాన్ని కాపాడుకోవాలనే తపనతో అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. ఈ నదిని చూడండి, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని లెదర్ రివర్. ఇది ఒక చిన్న రివర్. ఇది మేము పహల్గామ్ రిట్రీట్ అనేటువంటి హోటల్లో ఉన్నాము. హోటల్ పరిసరాలు ఇవి. ఇక్కడ దూరంగా వెండి కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇవే హిమాలయాలు. ఈరోజు ఉదయాన్నే లేచేసరికి వర్షం వస్తూ ఉంది. అందరికంటే ముందుగా ఒక అరగంట ముందు రెడీ అయ్యి ఇక్కడ ప్రకృతి అందాలు చూద్దామనే ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా ఉన్నది. ఇదంతా కూడా హిమాలయాలే. ఈ నదిలోని వాటరు ఇలా పోతూ ఉంటే, చూస్తూ ఉంటే మామూలుగానే ఉంది, కానీ అలా చేయి పెట్టి చూసినట్లయితే ఒక 2-3 నిమిషాలు అయితే బ్లడ్ గడ్డగట్టుకుని పోయే విధంగా ఉంటుంది. చలి అంత చల్లగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పైన చూస్తున్నటువంటి హిమాలయాలు కరిగి ఆ వాటర్ వస్తూ ఉంటాయి. ఈ
హిమాలయాలు కరిగి ఇక్కడికి వస్తాం వాళ్ళు. మేము నిన్న హార్స్ పైన ఈ కొండపైకి కొద్ది దూరం వెళ్ళొచ్చాం. ఇక్కడ కొన్ని వ్యాలీస్ ఉన్నాయి. కొండపైన ఈ ఇల్లు ఇలా ఉంటాయి. ఇక్కడ కొండపైన అదొక ఊరిది. వరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః, సర్వదేవతానాయ నమః, సరస్వతీ మాతాయ నమః, లక్ష్మీదేవాయ నమః. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మనసులో మనసు మురిసే. ఇవాళ వర్షం ఉంది. మరి వర్షం మన ట్రిప్పును, మన ఎంజాయ్మెంట్ను కొంచెం డిస్టర్బ్ చేస్తుందో మరి సాగనిస్తుందో చూడాలి. ఓకే, మీరు మాట్లాడు. మంచు కురిసే హ్యాపీ జమ్మూ కాశ్మీర్ ప్రకృతి. థ్యాంక్ యూ. నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో, నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో, జలకమాడి పులకరించే సంబరంలో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా వంపులో ఏమిటా సొంపులో, మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏవెందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. ఇదే మేము ఉన్న హోటల్ పహల్గామ్ రిట్రీట్. చాలా బాగుంది. భారతదేశంలో పుట్టినందుకు చాలా ఆనందిస్తున్నాం. ఈ క్లైమేట్, ఈ వాతావరణం చాలా బాగుంది. కాశ్మీర్ అందాలు చాలా బాగుంది. హోటల్ చాలా బాగుంది.
కాశ్మీర్లో పూల తోటలు పూల గుర్తులు చాలా అందంగా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాం. జమ్మూ కాశ్మీర్ టూర్ వచ్చినాము. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఒక హ్యాపీగా ఉంది. ఇక్కడనే ఉండిపోవాలని ఉంది కానీ మమ్మల్ని ఎవరిని ఉంచలేదు. హ్యాపీ జమ్మూ కాశ్మీర్ డే. చాలా అన్నాలు బాగున్నాయి. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెరు వందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చెరు వందే నీవేనా అతిశయం. అది చెప్పాడు కుమార్ చెప్పాడు. ఇప్పుడు నాకు కుమార్ చెప్పాడు. కనిపిస్తున్నాయి వెండి కొండలు. ఈ నది వాటర్ అమర్నాథ్ ఏరియా నుంచి మంచు కరిగి వస్తుందట వాటర్. ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షులాగి చలికాలంలో వింటర్ సీజన్లో ఇక్కడ కూడా 5-6 ఫీట్ల మంచు కరిగి రోడ్ల మీద ఉంటుందట. సరే అక్కడ మంచు కొండలు చూడండి. హే ఆనంద బాష్పాల్లో మునిగా ఒక్కొక్క పంటితో నవ్వే, కలకండ మూసుకుంటూ నడిచా ఒక చీమై. నే నీళ్ళల్లో పైన నడిచే ఒక ఆకై. ఆలే 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 ఆలే. ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే, కాలై ఎగిరెను మనసే. ప్రేమను చెప్పిన
కూడా నెమలిగా మారెనులే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలే ఎగిరను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలే ఎగిరను మనసే జిగిరిదుమిగితే నింగి తగిలిను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి నీ సమాయను లాలే 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 ఇది యాపిల్ తోట. యాపిల్ గార్డెన్లో ఉన్నాం. పహల్గామ్ టు శ్రీనగర్ వెళ్ళే దారిలో ఉన్నటువంటి గార్డెన్ ఇది. నేను కనిపిస్తున్నాను సార్ మీకు? అదేనా? डबल डबल होती थी जो कभी कभी तकलीफें किसी के संग में चलने से हुई हाथ से कम ओ तेरा मेरा मेरा तेरा तेरा मेरा मेरा तेरा किस्सा तिरंगी कभी कभी चलती है कभी कभी रुकती कहानी बेढंगी कश्मीर में तू कन्याकुमारी नॉर्थ साउथ की मिट गई देखो दूरी ही सारी कश्मीर तू मैं कन्याकुमारी 50-50 हर सिचुएशन में हिस्सेदारी एक तरफ तो झगड़ा है साथ फिर भी तगड़ा है दो कदम चलते हैं तो लगता है आठ है दो तरह के फ्लेवर 100 तरह के तेवर दर बदर फिरते हैं जी फिर भी अपनी ठाट है कभी कभी चले सीधे कभी मुड़ जाए कभी कभी कहीं टूटे कहीं जुड़ जाए हम शाम शहर के चारों पहर के मूड में ढल जाए कश्मीर में तू कन्याकुमारी उत्तर में दक्षिण को अफलातून आंख मारी कश्मीर तू मैं कन्याकुमारी दिल बेचने जाए तो फिर ये दुनिया सारी चिपक चिपक के चलती है कभी कभी तो राहें जुड़े जुड़े कुछ ऐसे के लगा हो जैसे गम डबल डबल होती थी जो कभी कभी तकलीफें किसी के संग में चलने से हुई हाथ से कम हो तेरा मेरा मेरा तेरा तेरा मेरा मेरा तेरा किस्सा तिरंगी कभी
పైనుంచి తీస్తే బాగుండేది. కొంచెం కూడా ఎక్కొద్దు అసలు. నాతో పాటు ఇంకా రోజు. ఓకే. ఓకే, వచ్చే వాళ్ళందరూ రండి. మనం వచ్చిన దారిలోకి ఇది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న పరిమల్ గార్డెన్స్. మొఘల్ చక్రవర్తులు నిర్మించినటువంటి వావ్. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు, కలకాలం వైభోగమస్తు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం,
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు. రసరమ్య బంధాలు రాత్రికి తెలుసు. చిగురుటాశల చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం. పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు. కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు. లా 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 లా. లా 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 లా. శ్రీనగర్లో మేము ఉన్నటువంటి హోటల్ ఇది. హోటల్ ఏషియన్ పార్క్ బాగుంది. 3 స్టార్ హోటల్, మంచి అకామిడేషన్ ఉంది, మంచి ఫుడ్ ప్లానింగ్ కూడా ఉంది. ఇదే హోటల్లో మేము 3 days ఉండబోతున్నాం. ఈరోజు 1 night అయిపోయింది. రేపు కూడా ఇక్కడే ఉంటాం, ఎల్లుండి బయలుదేరేది ఉంది. వీరంతా కూడా మా టూర్ మేట్స్. దగ్గరలోని అటవీ ప్రాంతం, అన్ని దేవదార వృక్షాలు, పైన్ ట్రీస్ ఉన్నాయి. గుల్మార్గ్ మంచుకొండలకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఫారెస్ట్ పైన్ ట్రీస్ దేవదార వృక్షాలు ఇవి. ఇంకా కొద్దిసేపట్లో ఈ కొండ దాటి మంచుకొండల వద్దకు వెళ్తున్నాం. ఇక్కడి ప్రకృతి కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా, చాలా చల్లగా जरा सा झूम लूं मैं, अरे ना रे ना रे ना, जरा सा घूम लूं मैं, अरे ना रे ना रे ना, आ तुझे चूम लूं मैं, अरे ना रे बाबा ना. వావ్, సూపర్ ఫారెస్ట్, సూపర్ బ్యూటీ, సూపర్ నేచర్.
जाती है तो कहाँ जाने मन जाने जा, लड़की है तू खूबसूरत, लड़का मैं नौजवान, तुझे गले लगा लूं पलकों में बिठा लूं हो गया मुझे नशा। रब्बा मेरे मैनू बचा, जरा सा झूम लूं मैं, नारे नारे ना, जरा सा घूम लूं मैं, नारे नारे ना, आ तुझे झूम लूं मैं, नारे बाबा ना, हो गया मुझे नशा। रब्बा मेरे मैनू बचा। చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమా, చిలుకా క్షేమమా కులుకా కుశలమా, తెలుపుమా సఖుడా సౌఖ్యమా, సరసం సత్యమా, పలుకుమా నడిచే నాట్యమా నడుము నిదానమా, పరువపు పద్యమా. ఐస్బర్గ్ దగ్గరికి కేబుల్ కార్లో వెళ్తున్నాం. హాయ్ అన్న. చిలుకా
కింది నుంచి పైదాకా మొత్తం పర్వతాలు మొత్తం మంచుతో నిండి ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాశ్మీర్లోని హైయెస్ట్ ప్లేస్ గుల్మార్గ్. 175 एकदम सेंटीग्रेड्स. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా మధుమిత 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 హర హర హరప్ప హర హర హరప్ప
కేజీ తాజ్ మహల్ నాకే నాక ఐక్య తెచ్చిన నందవనం నాకే నాక హిమాలయాలు దాటితే సోన్మార్గ్ హిమాలయం, నేను చెప్పుకునేనా ఇదే దారి కార్గిల్, పైనే పవళించేనా ఇదే దారి లడక్ వెళ్ళే దారి కూడా ఇదే. పట్టు పువ్వ పుట్టదేనే నీద సోన్మార్గ్ వెళ్ళే దారిలో ఉన్న ఈ టన్నెల్ దాదాపుగా 14 కిలోమీటర్స్ టన్నెల్ ఉన్నది. దీనిపైన కొండలు, హిమాలయాలు ఉన్నాయి. కొండల్ని తవ్వి ఈ దారి ఏర్పాటు చేశారు. 14 కిలోమీటర్స్ టన్నెల్. దిస్ ఈస్ ద సోన్మార్గ్ టన్నెల్. కార్గిల్ వెళ్ళే దారి, లడాక్ వెళ్ళే దారి, సోన్మార్గ్ వెళ్ళే దారి కూడా ఇదే. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగల్లో నవ్వింది నా మోనాలిసా, ఈ గాలి రేపింది నాలో నిష, చెలరే గాలి రమ్మంది హల్లు అంటూ ఒళ్ళు వాలే అందాల అప్సరస. భారతదేశంలోని ఎత్తైన హిమాలయాల ఉన్న ప్రాంతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ హిమాలయాలు ఇవి. ఇప్పుడు శిఖరం పైకి బయలుదేరుతున్నాము. భారతదేశానికి తలమానికం జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ హిమాలయాలకు ప్రాముఖ్యత. హిమంతో కూడిన పర్వతాలు ఇక్కడ అన్నీ హిమంతో కూడినవే. వింటర్లో అయితే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. పారుతున్న నది సర్ సింధ్ రివర్. హిమాలయాలు కరిగి ఆ వాటర్ ఇక్కడికి వస్తూ ఉంది. వెహికల్లో ఇంకొక నలుగురు ఉన్నారు. ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు సంఖ్యలతో బంధించకు ఎదే చేరాలి రోజే చలి చెంతకు తనలోని స్వరం వినరు ఈ క్షణం అనుకుందేది నీలోనే నువ్వు దాచకు నీ మనసే నీకిలా మగువై నిండుగా కనిపించాక మౌనానే చూపించకు ఈ హిమాలయ పర్వతాలు దాటుకున్నట్లయితే అమర్నాథ్ యొక్క ఆలయం ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మే జూన్లో జూలై తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది.
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. వెళ్ళళ్ళు చెప్పేసే ఏమవ్వదు, లోన దాగుల్టే ప్రేమవ్వదు. అమృత పంచడం నేరనే అవదు. గుడ్ మార్నింగ్ హిమాలయాస్, గుడ్ మార్నింగ్ కాశ్మీర్. చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆనందం. మంచుతో కప్పబడి ఉంటుంది. ఎవరు ఒక మానవ పురుగు జీవించి ఉన్న ఏ జీవి కూడా అప్పుడు ఇక్కడ ఉండదట. ఓన్లీ మంచు మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఈ 4 నెలలు మాత్రమే, ఏప్రిల్, మే, జూన్, జూలై, లాస్ట్ ఆగస్ట్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఈ రోడ్డు. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో, మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా, తళ తళ గళన తటిల్లత హారాలుగా, చేతులు తాకిన కుండలకి చలనం వచ్చనులే. ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో, అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో,
సుగంధమేదు మనస్సునే హరించగా మరాళనైలాగే మరి మరి నటించనా విహారినై వాడే తిరి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి జాబిలి ఊగెనులే కొమ్మను తాకిన మరికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం శివ శివ శంకర హర హర శంకర శంభో హర హర నమో నమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో దర్శించుకున్న వాళ్ళు కూడా ధన్యుడే. అమర్నాథుని దర్శించలేకపోయినా పాదాల చింతకు వచ్చి దర్శించి స్పృశి మళ్ళీ చదువుకునే ప్రయాణం ఉంటుంది In my dreadlocks, Shiva in my soul. Om Namah Shivaya. From Bharat to Jamaica, One fire we hold. Ganga in my dreadlocks. Shiva in my soul. La 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 la. Grandfather came on a ship from Bihar, carried the Ramayana and a one string sit. కనిపిస్తున్నది దాల్ లేక్, శ్రీనగర్ టౌన్లోని దాల్ లేక్. కొండపై నుంచి ఆదిశంకరాచార్యుల కొండపై నుంచి కనిపిస్తున్న సుందరమైన అందమైన దృశ్యం. ఈ టౌన్ అంతా కూడా శ్రీనగర్ టౌన్. My dreadlocks, Shiva in my soul. Om Namah